హలో మై డియర్ సినిమా లవర్స్, మన విశ్వాస్ గడగడ లొటలొట చెంబులో గురకాళ్ళేసినట్టు మాట్లాడే రాజబాబు గారు తాత మనవడు ఎవరికి వారే యమునా తీరంలో హీరోగా చేస్తూ కంట తడబెట్టించి కన్నీళ్లతో కనకవర్షం కురిపించాడంటే మీరు నమ్మగలరా? నిజం. ఆయన కామెడీ ఎంత బాగా చేసేవాడు, ట్రాజడీని అంత రెట్టింపుగా చేసేవాడు. నిజం చెప్పాలంటే ఈ కామెడీ ఆర్టిస్టులు అప్పట్లో అల్లూరు రామలింగయ్య కావచ్చు, సుత్తి వేలు గారు కావచ్చు, రాళ్లపల్లి కావచ్చు, ఎవరైనా సరే కామెడీ ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు ట్రాజడీని కూడా ఎదురు లేకుండా చేస్తారని ఎన్నోసార్లు రుజువైంది. అందులో సత్యనారాయణ అయితే నవరస నటనా సార్వభౌముడని ఎందుకన్నారంటే అటు విలన్గా, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అటు ట్రాజడీగా, అటు పోలీసుగా, కామిక్గా ఏ క్యారెక్టర్ ఎత్తుకున్నా కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకు కూడా నవరస నటనా సార్వభౌముడని బిరుదు కూడా ఇచ్చారు ప్రజలు. అది ఏ గవర్నమెంటో ఏ యొక్క సంస్థో ఇచ్చింది కాదు, ప్రజలు మెచ్చి ఇచ్చినటువంటి బిరుదు.